వెల్కమ్ టు ఫైడీ మీడియా. కవితకి కాదేది అనర్హం అన్నట్టు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అవినీతికి దేన్ని వదలలేదన్నమాట. ఎట్లా అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా వీళ్ళు ఆ విషయంలో కూడా అవినీతి చేశారని చెప్పి నిన్న టీటీడీ ఈవో గారు అయినటువంటి శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసే కొన్ని కంపెనీలు వెజిటబుల్ ఫ్యాట్ని కలపటం, తర్వాత అంటే వెజిటబుల్ ఫ్యాట్ కలిపారని చెప్తున్నారు. మరి వాళ్ళు ఏం కలిపారో ఇప్పుడు అవినీతి అక్రమాలు చేసే వాళ్ళు ఏముందండి, ఏ ఫ్యాట్ అయినా కలుపుతారు. ఇప్పుడు నేను ఈవో శ్యామలరావు గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ నెయ్యిలో భారీ కుంభకోణం జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ లడ్డు అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నట్ల. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళి వస్తే లడ్డు తెచ్చుకుంటే కనీసం 20 రోజుల నుంచి 30 రోజుల పాటు మనకు నిల్వ ఉండేది. అట్లాంటిది ఇప్పుడు తెచ్చిన లడ్డు 2-3 రోజులకే అది అంతా పొడిబారిపోవటం, తర్వాత లడ్డు పాడైపోవడం జరుగుతుంది. దీనికి కారణాలను కనుక మనం విశ్లేషించుకుంటే, అంటే ఈఓ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే దీని కారణాలను మేము విశ్లేషించాం. ఆ పోర్టు కార్మికులతో వాళ్ళతో మాట్లాడడం, ఆ లడ్డు తయారీలో ఉండే కార్మికులు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రధాన కారణం ఏంటంటే నెయ్యి అనేది అంటే అంతకుముందు 5 సంవత్సరాల కన్నా ముందు మనం నెయ్యి సప్లయర్స్ నెయ్యి వచ్చే విధానం తేడా ఉంది. ఇప్పుడు వచ్చే నెయ్యిలో కొంత కల్తీ కలిసినట్టుగా అనిపిస్తుంది. దాంట్లో మనకి ఆరోమా అనేది, ఆ నెయ్యిలో ఉన్నట్టు ఆరోమా అనేది మనకి మిస్ అయిపోయింది. అదేదో జస్ట్ ఆయిల్ లాగా అయిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీని అందరికీ మేము ఒక నిపుణుల కమిటీ వేసిన తర్వాత దీని మీద చర్చలు జరుగుతున్నాయి. తర్వాత ఏంటంటే దీన్ని బట్టి ఇప్పుడు ఆ పోర్టులో పనిచేసే ఈ వంటకాళ్ళు, అంటే ఆ లడ్డు మేకింగ్ తయారు చేసే వంటకారులు, తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నెయ్యిని కనుక మనం మార్చగలిగితే, అంటే నెయ్యిని మంచి ప్యూరిటీ క్వాలిటీ ఉన్న నెయ్యి కనుక వాడగలిగితే మన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు యొక్క పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము దానికి అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ నెయ్యి సప్లయర్స్ ఉన్నటువంటి కొన్ని డైరీలను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. కొన్ని కంపెనీలు నెయ్యి సప్లై చేసేవాళ్ళు కొన్ని కంపెనీలు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగిందని నేను చెప్పడం జరిగింది. అదొకటి, ఈ నెయ్యి సప్లయర్స్ నెయ్యి సప్లై కాంట్రాక్ట్ తీసుకుని వాళ్ళు మళ్ళీ సబ్లీజులకి ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నారు. కాబట్టి దీంట్లో కరెక్ట్గా పాయింట్, అంటే ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా ఉండేది. కాబట్టి ఆ సిస్టమ్ మొత్తాన్ని మార్చి ఇప్పుడు మేము కొత్తగా మంచి ప్యూర్ నెయ్యిని వాడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఆయన ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. అసలు ఈ అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేసిన వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళకి కనీసం అవినీతి చేశారు, రకరకాలుగా అవినీతి చేశారు, ప్రజలను మోసం చేశారు, ప్రజలను పట్టి పీడించారంటే అర్థం ఉంది. కనీసం ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదంటే ఆయన ప్రసాదం, అంటే తిరుమల తిరుపతికి వెళ్ళే భక్తులు మొదటగా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని ఎంత ముఖ్యంగా భావిస్తారో, ఎంత ముఖ్యమైన విషయంగా భావిస్తారో, ఆయన దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకోవడం, ఆ లడ్డూను కొని ఆ ప్రసాదాన్ని స్వీకరించడం కూడా అంతే భక్తిభావంతో భావిస్తారు. అట్లాంటిది ఆ లడ్డూలో ఉపయోగించే నెయ్యినే వీళ్ళు కల్తీలు చేసి ఆ కాంట్రాక్టులు వాళ్ళకి కమిషన్లు తీసుకుని ఆ తప్పుడు కాంట్రాక్టర్లకి ఈ కాంట్రాక్టులన్నీ ఇచ్చి ఇంత అవినీతి చేశారంటే అసలు వీళ్ళకి దేవుడు అన్నా దైవం అన్నా కూడా భక్తి భయం లేనట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ రాబోయే రోజుల్లోనే ఈ టీటీలో ఉన్న అక్రమాలని అవినీతిని అంతా అరికడతారని మనం ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.